అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ సర్కార్ మరో ముందడుగు వేసింది. మహిళా స్వశక్తి సంఘాలకు సోలార్ ప్లాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది. స్వయం సంఘాలకు ప్లాంట్లు కేటాయించి వారిని ఆర్థికంగా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు రేవంత్ ప్రభుత్వం సూచించింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు సోలార్ ప్లాంట్లు కేటాయించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏడాదికి 1000 మెగావాట్ల ప్లాంట్లను కేటాయించాలని భావిస్తోంది. ఎస్హెచ్జీలకు అవసరమైన భూమి లీజు, రుణాల సమీకరణకు అవసరమైన ప్రణాళికలను సర్కారు సిద్ధం చేస్తోంది. మహిళా సంఘాలకు 1000 మెగావాట్ల ఉత్పత్తి బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించింది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలన్న ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని రేవంత్ సర్కార్ తెరమీదకు తెచ్చింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలను 17 వ్యాపారాల్లో ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యాపారులుగా మహిళలను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ కు సుమారు 3 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. దీనిలో 10% మహిళా సంఘాలు భరిస్తే మిగతా 90% బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించడానికి సన్నాహాలు చేస్తోంది. 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తిపై ఏటా 30 లక్షల రూపాయల ఆదాయం వస్తోందని అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే మహిళా సంఘాలకు ఆర్టీసీలో అద్దె బస్సుల కాంట్రాక్టులు ఇచ్చేందుకు టీ సర్కార్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.